ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్. రాజ్యానికి ప్రజలకు మధ్య కమాండర్స్ ఉండకూడదు. మాకు ఏదైనా సమస్య వస్తే నేరుగా మేమే మాట్లాడుకుంటాం. ముందు మాపై కమాండర్స్ పెత్తనాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు ప్రజలు. దానికి సమ్మతించారు రాజులు రాణి. ఇంతలో బిగ్ బాస్ కల్పించుకుని రాజులు రాణి మీరు ఈ వారం ఎన్నో ప్రత్యేక సదుపాయాలను అనుభవించారు. ఇమ్యూనిటీ దక్కించుకునే అవకాశం కోసం పోరాడారు. ఇప్పుడు మీ స్థానాన్ని కాపాడుకునే టైం వచ్చింది. చివరి వరకు మీ స్థానాన్ని కాపాడుకుంటే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. డెమాన్ కి అడ్డుపడిన తనుజ పాతవి తవ్వొద్దు. రాజులు రాణి తమలో తాము చర్చించుకొని ఒక నిర్ణయానికి రమ్మని చెప్పారు బిగ్ బాస్. కళ్యాణ్ రీతు నిఖిల్ చర్చించుకొని తనుజ బాగానే ఫైట్ చేసిందని చెప్పి చివరికి కళ్యాణ్ పేరు చెప్పారు. అయితే బిగ్ బాస్ ప్రజలందరూ మాట్లాడుకొని కమాండర్స్ లో ఏ ఇద్దరు రాజు లేదా రాణిగా మారి ఇమ్యూనిటీ అందుకోవడానికి చేరువ కావాలను వారిని ఎంపిక చేయమని చెప్పారు. దాంతో కమాండర్స్ అంతా ప్రజల్ని బ్రతిమలాడటం స్టార్ట్ చేశారు. ముందుగా డెమాన్ పవన్ 7 వారాల నుంచి నాకు కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం రావడం లేదు. వచ్చిన వాళ్ళే ఉండాలా రాని వాళ్ళు ఉండాలా అని తన బాధ చెప్తుంటే మధ్యలోకి తనుజ దూరింది. ఫస్ట్ తనుజ, సెకండ్ దివ్య. డెమాన్ పవన్ కి హ్యాండ్ ఇచ్చారే, నువ్వు పాతికి తీయొద్దు అని అన్నది తనుజ. అరే నాది నేను చెప్పుకుంటుంటే నీకేంటి అని నోరు మూయించాడు డెమాన్. ఆ తర్వాత తనుజ, నేను ఈరోజు ఆడాలని అనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడింది. దివ్య అయితే నాకు ఈ వారం ఇమ్యూనిటీ చాలా అవసరం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఛాన్స్ ఇవ్వమని అడిగింది. దాంతో ప్రజలంతా చర్చించి ఫస్ట్ తనుజ, సెకండ్ దివ్య అని చెప్పారు. డెమాన్ పవన్ కి హ్యాండ్ ఇచ్చారు. దెబ్బకి డల్ అయిపోయాడు డెమాన్ పవన్. దాంతో మన రాణి మేడం రీతు ఇట్స్ ఓకే అంటూ రుద్దడం స్టార్ట్ చేసింది. రేస్ ఆఫ్ గ్లోరీ. రాణి తనుజ వస్తున్నారహో. ఈ టాస్క్ లో రాజ్యం నుంచి కళ్యాణ్ తన రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి రేస్ లో ఉండగా అతనితో పాటు తనుజ పోటీ పడింది. దివ్య సంచాలకుగా వ్యవహరించింది. అయితే టాస్క్ లో తనుజ గెలిచింది. దాంతో తనుజని విన్నర్ గా ప్రకటించింది దివ్య. రాజుగా ఉన్న కళ్యాణ్ని ఓడించి కొత్త రాణిగా నిలిచినందుకు బిగ్ బాస్ తనుజని అభినందించారు. కళ్యాణ్ చేతుల మీదుగానే రాణిని చేయించారు బిగ్ బాస్. అయితే కళ్యాణ్ తనుజల ఫ్రేమ్ చూస్తే గ్రాండ్ ఫినాలే రోజు కూడా కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చి తనుజని విన్నర్ ని చేయబోతున్నారా, దానికిది సంకేతమా అనేట్టుగానే అనిపించింది ఈ ఎపిసోడ్ చూస్తే. మొత్తానికి తనుజ అయితే గెలిచింది. చివరికి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచింది. మరి కెప్టెన్ అవుతుందో లేదో చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.